100 సార్లు రక్తదానం చేసిన నటుడు మహర్షి రాఘవ్కు చిరు సత్కారం చేశారు. ఇంటికి పిలిపించుకుని మరీ సన్మానించారు. 100 సార్లు రక్తదానం చేయడం గొప్ప విషయమని చిరంజీవి ఆయనను మెచ్చుకున్నారు. ఈ మేరకు చిరంజీవి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ రక్తదానం చేస్తూ ఉంటారు. చిరంజీవి, రామ్ చరణ్ బర్త్డేలు, ఇతర సందర్భాలలో ఎక్కువగా రక్తదానాలు చేస్తుంటారు. కొందరైతే ప్రతి ఏడాది రక్తాన్ని ఇస్తూ ఉంటారు. అలా తమ రక్తాన్ని ధారపోస్తూ చూపించే అభిమానానికి చిరంజీవి ఫిదా అవుతుంటారు. అలా రక్తదానం చేసే అభిమానులను చిరు ప్రత్యేకంగా గుర్తిస్తుంటారు. గత 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారన్న సంగతి మనందరికీ తెలుసు. వందలాది మెగా అభిమానులు అందిస్తున్న సపోర్ట్తో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతర సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ లక్షలాది రక్తదానాలతో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్, రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం. ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయటం గొప్ప రికార్డ్. 100వసారి రక్తదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా వస్తానని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారట. అయితే అనుకోకుండా 100వసారి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయన ఆ విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా ఆయన్ను సత్కరించారు. ఆయనతో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన మురళీ మోహన్ను కూడా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఆయన్ని కలిశారు కూడా. మహర్షి రాఘవ సతీమణి శిల్పా చక్రవర్తి కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆయన సతీమణి శిల్పా చక్రవర్తితో కలిసి ఆపద్ బాంధవుడు చిత్రంలో నటించిన సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. 3 నెలలకు ఓసారి లెక్కన 100 సార్లు రక్తదానం చేయటం గొప్ప విషయమని స్పష్టం చేశారు. ఇలా రక్తదానం చేసిన వ్యక్తుల్లో మహర్షి రాఘవ ప్రథముడని చిరంజీవి ఆయన్ను అభినందించారు.